రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి సార్కోపీనియాకి. అవేంటంటే ముందు చెప్పుకున్నట్టు ఏజ్ చేంజెస్, తర్వాత ఏమన్నా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కనుక, సపోజ్ డయాబెటీస్, క్రానిక్ రీనల్ డిసీజు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మెలిగ్నెన్సీ అంటే క్యాన్సరు, ఇవన్నీ ఉంటే కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. తర్వాత న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్న అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ వైజ్గా వచ్చే హార్మోన్ చేంజెస్, డిక్రీజ్డ్ గ్రోత్ హార్మోను, డిక్రీజ్డ్ సెక్స్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్లో మార్పు. ఇప్పుడు లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, తర్వాత టెస్ట్లు అవన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ఏజ్ వచ్చేసింది కదా, ఈజ్ ఇట్ రివర్సిబుల్ ఆర్ నాట్ అనే ప్రశ్న మనం వేసుకుంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ రివర్సిబుల్. యాక్చువల్గా రాకుండా ఉండాలి ఏం చేయాలి అంటే కనుక అందరూ కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఫస్ట్ కాజు. యాక్చువల్గా చెప్పాలంటే కనుక న్యూట్రిషనల్ డిఫిషియన్సీ కన్నా కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాజు. ఏం పని చేయకుండా ఊరికే తిని కూర్చున్నా కానీ కండరాలు క్షీణిస్తాయి. సో ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. తర్వాత ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉంటే కనుక వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి.